హలో అండి, నమస్తే. ఈ వీడియోలో ఫూల్ మఖానా మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేను శ్రీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి ముచ్చట్లు. ఫూల్ మఖానా మసాలా కర్రీ తయారీ విధానం చూసే ముందర మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఫూల్ మఖానా మసాలా కర్రీ తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1 స్పూను నూనెని వేస్తున్నాను. ఆ తర్వాత అందులోకి ఫూల్ మఖానాలని వేసి దోరగా వేయించుకుంటున్నాను. ఫూల్ మఖానా అంటే మరేంటో కాదండి, తామర పువ్వు గింజల పేలాలు. ఫూల్ మఖానాని వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకొని పక్కకి తీసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ అదే కడాయిలోకి 1 స్పూను నూనెని వేసుకొని అందులోకి ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకుని, కొద్దిగా దాల్చిన చెక్కని వేస్తున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్దగానే కట్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక 2 మిరపకాయల్ని 2గా తుంచి వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్రని కూడా వేస్తున్నాను. అవి కాస్త వేగుతున్న సమయంలోనే అందులోకి మీడియం సైజు 2 టమాటోలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఫూల్ మఖానా మసాలా కర్రీ అని చెప్తున్నాను కదండి, అందుకోసమని మసాలా కోసమని ముందుగా ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ టమాటాలు కూడా అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చాను. పూర్తిగా చల్లారిన ఈ మసాలా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని సన్నటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసే టైంలోనే జీడిపప్పుల్ని కూడా వేసుకోవచ్చండి. నేను అక్కడ వేయడం మర్చిపోయాను. అందుకోసమని ఇలా మిక్సీ పట్టేటప్పుడు 6 నుంచి 7 జీడిపప్పుల్ని కూడా వేసేసి సన్నటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మరలా అదే కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూను నూనె వేసుకొని నూనె కాస్త వేడెక్కగానే అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయలు కాస్త వేగుతున్న సమయంలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపుని వేసి అన్నీ బాగా వేగనిస్తున్నాను. అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి ఇందాక మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసేసి పోపులో బాగా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. ఫూల్ మఖానా కర్రీ ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మసాలా కాస్త వేగిన తర్వాత అందులోకి కొద్దిగా నీళ్ళని చేర్చుతున్నాను. మనకి ఫూల్ మఖానా మసాలా కర్రీ కన్సిస్టెన్సీ కావలసిన విధంగా నీళ్ళని చేర్చుకోవాలి. అవసరం అనుకుంటే మరిన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్నే నీళ్లు పోయాలి అని అయితే ఏమీ ఉండదు. మనకి గ్రేవీకి కావాల్సినన్ని నీళ్ళని పోసుకోవాలి. ఆ తర్వాత ఫూల్ మఖానా కర్రీలోకి సరిపడినంత కారము, అదేవిధంగా సరిపడినంత ఉప్పుని వేస్తున్నాను. ఉప్పు, కారము పూర్తిగా మసాలాలో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే గ్రేవీ కాస్త చిక్కగా అనిపించిందండి, అందుకోసమనే మరలా కొద్దిగా నీళ్ళని చేర్చుకుంటున్నాను. ఈ ఫూల్ మఖానా మసాలా కర్రీని చాలా తక్కువ సమయంలో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మీరు ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి మసాలా బాగా ఉడికిపోతుంది కదా, బబుల్స్ వస్తున్న సమయంలో మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఫూల్ మఖానాలని వేస్తున్నాను. ఈ ఫూల్ మఖానాలని మసాలాలో పూర్తిగా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. ఫూల్ మఖానాలు ఉడకడానికి చాలా తక్కువ సమయమే పడుతుందండి. అందుకోసమనే మసాలా పూర్తిగా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఫూల్ మఖానాలని వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి పైన చూడండి నూనె అనేది పైనకి తేలి ఉంది కదా, ఇంకా మనకి ఫూల్ మఖానా కర్రీ తయారైపోయింది. ఎంతో టేస్టీ రుచికరమైన ఫూల్ మఖానా మసాలా కర్రీ సర్వ్ చేసేసుకోవడమేనండి. మీరు ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.